శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా. అడుక్కుండేటువంటి వాళ్ళను, అంటే భిక్షాటన చేసేటువంటి వాళ్ళను, కొంతమందికి వాడికి అన్నీ ఉన్నా ఇంకా ఎక్కడో ఏదో అడుక్కోవాలని, ఏదో సంపాదించుకోవాలని, అది పేరాశ, దురాశ, అత్యాశ అని మనం అనకూడదేమో, కానీ అది వాడి జీవలక్షణం. దానికి ఎవడూ ఏం చేయలేము. వాళ్ళ గురించి కూడా బాధపడుతూ మళ్ళీ ఎవరి దగ్గరికి పోతున్నారు, మళ్ళీ రాజుల దగ్గరికే పోతున్నారు వీళ్ళు అంటున్నాడు. రాజుల గురించి వరుసగా 2 పద్యాల్లో మానవులు, కవులు, పండితులు వీళ్ళని గురించే చెప్పుకుంటూ వస్తూ రాజుల్ని కొంచెం దూషిస్తూనే ఉన్నాడు. కొంచెం ఏంటి, తనకు చేతనైనటువంటి భావంతో మాటలతోటి దూషిస్తున్నాడు. ప్రతి ఊళ్ళల్లో న్యాయానికి అంతో ఇంత ఏమండి విడిచిపోవాలి, వేరే దేశం పోవాలి, దొరకదా భిక్ష. అయినప్పటికీ ఎవరో చెబుతాడు, ఆ మహారాజు గారు కావాల్సినంత ధనం ఇస్తున్నారు, పెద్ద గౌరవం చేస్తున్నారు, బిరుదులు ఇస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు, సత్కారాలు, వస్త్రదానం చేస్తున్నాడు, ధనకనక వస్తువాహనాలు అనేటప్పటికి ఆశ కలుగుతుంది. ఎవరైనా ఏమండి, అటు గద్వాల్, ఇటు చెన్నపట్టణం అని తిరుపతి వెంకటకవులు చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటే తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎక్కడో వాళ్ళకేం భిక్ష దొరకదా అండి. కానీ అట్లా ఉండదు. కవులకు అయినటువంటి వాళ్ళకు కూడా ఏముంటుందండి, ఇక్కడే కాదు, ఈ దేశమే కాదు, ఆ దేశంలో కూడా అక్కడ కూడా మెప్పించి రావాలని ఒక నటుడికి ఉండొచ్చు, గాయకుడికి ఉండొచ్చు, కవికి ఉండొచ్చు. అందువల్ల ఏమంటున్నాడంటే, ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో, ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో, ఉండన్ గుహల్ గల్గవో, చీరానీకము వీధులం దొరకదో, సీతామృత స్వచ్ఛ వాహ్పూరం వేరుల బారదో, తపసులన్ బ్రోవంగ నీవోపవో, చేరంబోవుదురేల రాజుల జనుల్, చేరంబోవుదులేల రాజుల జనుల్, శ్రీకాళహస్తీశ్వర. అంటే ప్రతి ఊళ్ళల్లో భిక్ష ఇప్పుడు వారాలు చేసుకోవడం, మధుకరం, వారాలు అనకూడదేమో, మధుకరం ఎత్తుకోవటం అంటామండి. అంటే తుమ్మిద గనక ఏ విధంగా ప్రతి పుష్పంలో జొరబడి ఆ తేనెను సంగ్రహించి తెచ్చి ఏ విధంగా ఎట్లా సంపాదించి పెట్టుకుంటుందో, అలాగే బ్రాహ్మణులకు, కవులకు, పండితులకు, విద్యార్థులకు వాళ్లకు వారాలు, మధుకర వృత్తి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. వీధులలో చింపిరి వస్త్రములు కావలసినన్ని దొరుకుతున్నాయి కదా అంటాడండి. అంటే బతకదలుచుకుంటే ఎట్లాగైనా బ్రతకొచ్చు. నీవార ముష్టింపచులు అంటాడు శ్రీనాథుడు కూడా భీమఖండంలో. ఏదో 2-3 రోజులకు అన్నం లేకపోయినంత మాత్రాన నువ్వు పరమేశ్వరుడి మీద, అమ్మవారి మీద అలిగి శాపం ఇవ్వబోతావేంటిరా అంటాడు చూడండి. అట్లాగే నువ్వు సేద తీరుటకు కొండలు, గుహలు ఉన్నాయి, తాగుటకు అమృతోపమానమైనటువంటి చల్లని తేట నీరు నదులలో పారుతున్నవి. చెరువులు, కుంటలు, కాలువలు చక్కగా ఎన్నో ఉన్నాయి. నిన్ను అనుక్షణము ధ్యానించడి మునుల కాపాడుటకు నీ ఉండగా మానవులు ప్రభువుల నేల ఆశ్రయింతురు. రాజదూషణమే. రాజుల దగ్గరికి పోయి అవమానాలు పడి వచ్చేదానికన్నా కూడా కల్లో గంజో అంటాను చూడండి, నివ్వరి ధాన్యము, నివ్వరి గింజలు అంటారు. అది మునులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు ఆ విధంగా జీవించడం అనేటువంటిది ఒక జీవన విధానం. అది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ ఈ మానవులు ఏదో ఆశించి పంచభక్ష పరమాన్నాలు అని అనుకోకపోయినా ఎవరికైనా ఆశే కదండి. ఎవడన్నా ఏదన్నా పిలిచి సన్మానం చేస్తాడంటే అంత దూరం పోతాము, పోయి వచ్చి ఒక్కొక్కసారి సంతృప్తి పడతాము, ఒక్కోసారి ఇప్పుడు చాలా దూషణతో కూడినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. జూపల్లి ధర్మరాయుండి ఏపాటి ధనంబరసంగ ఈరపరాజ, 2 రాజులు భట్రాజులు పోయి మరి మాట్లాడినప్పుడు ఇది కొంచెం వినడానికి బాగుండదు అన్నప్పుడు చాలా దూషణగా చెప్పుకున్నటువంటి పద్యం మనకు వినపడుతుంది.
జూపల్లి ధర్మరాయుడు ఏపాటి ధనంబసంగ ఈనపరాయ అని అడిగట వచ్చిన వాడిని. వాడు పాపాత్ముడు అనేటువంటి దృష్టితోటి కొంచెం దూషణ వాక్యంతో చెప్పినటువంటి పాపం. అది మనం చెప్పేటువంటి పద్యం కాదు అది. కాబట్టి ఇటువంటివి నదుల్లో నీళ్లున్నాయి, కట్టుకోవడానికి గుడ్డలు దొరుకుతున్నాయి, ఊళ్ళో భిక్షాటన ఇస్తున్నారు. ఇంతమంది ఉండగా ఏదో ఆశతోటి అత్యాశతోటి రాజులను ఆశ్రయించడం అనేటువంటిది మాత్రం జరుగుతున్నదయ్యా. ఇది పోవాలి కదా. దీనికి చాలా గొప్ప మోక్షవాంఛ అనేటువంటిది లేకపోవటం మన పాపం అంటున్నాడు. వెన్నెలకంటి జక్కన అనేటువంటి ఆయన కూడా ఒక గొప్ప పద్యంలో చెప్పాడు. కడుపు ఆర్తి, దాహము లేదా బాధ, క్షుద్బాధ ఇవి తీర్చుకోవాలంటే అనేక జీవులకు మార్గాలు పెట్టాడు. ఎవరో పరమేశ్వరుడు. అడవి పక్షులకు వాడు ఆహారం ఇచ్చనని శేషప్ప చెప్పినట్టుగానే ఇక్కడ తినదే చెట్టున ఆకు మేక ఆకుల్ని తిని బతుకుతున్నది. గుహ గొందిన్ పాము నిద్రింపదే. రాళ్లలో ఎక్కడో అక్కడ పగులు, అది పుట్టలో పాము ఉంటుందనేటువంటిది అందరికీ తెలిసింది. కానీ అట్లా కాదు, ఒక రాతి గుహల్లో ఎక్కడైనా సందొస్తే అక్కడ కూడా పడుకుంటుంది. అది అక్కడే పోయి పుట్టలోనే పడుకోవాలని అనుకోదు అది. అంటే దానికి ఆ విధమైనటువంటి జీవనాన్ని పెట్టాడు పరమేశ్వరుడు. తినదే చెట్టున ఆకు మేక. ఒకవేళ అందకపోతే కాళ్ళు పైకెత్తి కూడా తింటుంది. అది ఇట్లా తింటుంది, తృప్తి పడుతుంది, హాయిగానే ఉంటుంది. గుహగొందిన్ పాము నిద్రింపదే. మరి రాళ్లల్లో రప్పల్లో నిద్రిస్తున్నది. వనవాసమున పక్షులున్ మృగములున్ వర్తింపవే. అడవులలో భయంకరములైనటువంటి అడవులలో ఇప్పుడు మనకులాగా ఏమైనా ఏదో ఎక్కడో ఒక చెట్టు మీద పుల్లలతోటి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి పొదిగి జీవితాన్ని గడపటం లేదా? హాయిగా ఉండటం లేదా? వనవాసమున పక్షులున్ మృగములున్ అన్నాడు. మృగములు అంటే ఇక్కడ క్రూర జంతువులు, మామూలు జంతువులు, సాధు జంతువులు, సింహాలు, మృగరాజు, మృగము, జింక అనేక అర్థాలుగా చెప్పుకోవచ్చు. వనవాసమున పక్షులు మృగములు వర్తిల్లవే. ఇంకా చమత్కారంగా చెప్పాడు. నీటిలో మునకల్వేయవే మత్స్య కచ్చపములు. నీళ్లల్లో ఉన్న కూడా హాయిగానే ఉన్నాయి. ఇదిగో వీడే, ఈ ఒక్క మానవుడే ఇల్లు కట్టుకోవటం నీ తెలుసు, సుఖంగా ఉంటాడు, హాయిగా తిండి తింటాడు. అయినా వాడికి దుఃఖం ఎప్పుడు, ఇంకా ఏదో ఆశ. రాజుల దగ్గరికి పోతే ఇంకా ఇస్తారేమో అనేటువంటి ఒక కోరిక. ఆయన చివరికి ఏం చెప్పాడు? మోక్షార్థమౌ భక్తికిన్ వెన్నెలకంటి జక్కన. మోక్షార్థమౌ నీటిలో మునకల్వేయవే మత్స్యకచ్చపములు. మోక్షార్థమౌ భక్తికిన్ మనసే మూలము నీదు భక్తులకు. అది మనస్సు కావాలి. మనస్సు నిలపకుండా, మనసు అనేటువంటిది అసలు దాని ఎటుపోతున్నదో ఏమిటో దాన్ని కొంచెం పగ్గాలు బట్టి వెనక్కు లాక్కుండా నాకు అది కావాలి ఇది కావాలంటే నీకు మనసు ఎట్లా వస్తుంది, నీకు శాంతి ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇదిగో ఇట్లా చెబుతున్నాడు. మనసే మూలము నీదు భక్తులకు కృష్ణ దేవకీ నందన అన్నాడు. ఇక్కడ కూడా ఇన్ని రకములైనటువంటి సృష్టిలో నీకు అన్నీ లభ్యమవుతున్నప్పుడు రాజులను సేవింపకపోవడానికి ఎందుకు, ఏమిటి కారణం ఏంది? సలిలము ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నానన్నాడు ఎర్రాప్రగడ కూడా. అది హింసను గురించి దాని గురించి అనుకోండి. ఈ జంతువులను సృష్టించినప్పుడు వీటికి మార్గాలు కూడా ఇచ్చాడు. ఎవరు? పరమేశ్వరుడు, భగవంతుడు. వాటితోటి హాయిగా ఈ కూడు గూడు గుడ్డ ఈ మూడే కదా ముఖ్యం. ఇవన్నీ మనకు దొరుకుతున్నప్పుడు రాజుల దగ్గరికి పోయి చేరంబోదిరేలా రాజుల జనులు అన్నాడండి. అది చాలా తప్పు. అట్లా చేయటం వల్లనే వీళ్ళు ఆపదల పాలవుతున్నారు, దుఃఖాల పాలవుతున్నారు. ఓ పరమేశ్వరా, మరి చినిగిపోయిన గుడ్డలు అక్కడక్కడ కనుక అవి బొంత అంటాం, బొంతలుగా కుట్టుకొని కప్పుకోవచ్చు, చలిని కాపాడుకోవచ్చు. తనే చెప్పాడుగా ఇంతకుముందు, శరీరం ఇటువంటి చలికి తట్టుకోలేదు, బొంతలుగా చేర్చుకోను, లేకపోతే గుడ్డ అడుక్కుంటే ఎవడైనా ఇస్తాడు, పాత గుడ్డలు కూడా ఇస్తాడు. అలాగే మరి గుహలలో వసించి మహారణ్యములలో మనుగడ సాగిస్తూ, అలాగే మరి మహామునులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళను కూడా ఆశ్రయిస్తే వాళ్ళు కూడా
నాయనలారా ఇదిగో ఇట్లా చేయండి అని వాళ్ళు ఏదైనా ఉపదేశం ఇచ్చి, మంత్రోపదేశం ఇచ్చి సుఖంగా బ్రతకటానికి వారికి ఒక మార్గాన్ని వాళ్ళు చూపుతారు. ఇవన్నీ కాకుండా ఈ మానవులు చేరంబోవుదురేల రాజుల జనులు శ్రీకాళహస్తీశ్వర అని మానవుల మీద ఉండేటువంటి వాళ్ళ మీద కలిగినటువంటి జాలితోటి ఈ విధంగా చెప్తున్నాడు. ఓం నమః శివాయ. శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా